చుట్టూ మొత్తం ఎటు చూసినా భయమేసే చీకటి. పైగా అస్సలు గాలి లేదు. విందామన్నా చిన్న సౌండ్ రావట్లేదు. కానీ ఆ మూల ఏదో ఒక చిన్న చుక్కలాంటి వెలుతురు. ఏంటబ్బా అని తొంగి చూసే లోపలే సడన్గా ఎక్స్పాండ్ అయిపోయింది. అదేదో బ్లాస్ట్ జరిగినట్టు. దీన్నే బ్రహ్మాండం బద్దలవటం అంటారు. అంటే శూన్యం నుండి విశ్వం పుట్టిన క్షణం అది. అక్కడి నుంచే టైం క్యాలిక్యులేట్ అవుతుందని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. దాని తర్వాత క్రియేట్ అయిన మ్యాటర్లో ఈ మన అర్త్ ఒకటి. మండిపోతున్న ఈ రాయి స్లోగా కూలయి వానపడి గోతులన్నీ నీటితో నిండాక 5 సముద్రాలు ఫామ్ అయితే తర్వాత రోజుల్లో ఈ నీళ్లలో ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది. మెల్లగా ఈ లైఫ్ ల్యాండ్ మీదకి షిఫ్ట్ అయ్యాక టైం గడిచే కొద్దీ ఎన్నో కొత్త స్పీసీస్ తయారయ్యాయి. ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ని ఆల్ క్రియేచర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఏ మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ప్రశాంతంగా పైన ఆడుకోకుండా క్యూరియాసిటీతో చెట్టు కిందకి దిగి దానికున్న 4గిట్లో 2 కాళ్ళు పైకెత్తింది ఒకటి. అరే భలే బ్యాలెన్స్ చేసుకుంటున్నానే మిగిలిన 2 కాళ్ళతో అని ఎప్పుడైతే అది అనుకుందో ఇక అక్కడి నుంచే భూగోళం అంతా బ్యాలెన్స్ తప్పింది. మైండ్ వాడిన ఆ మృగమే మనిషి అయ్యి చాలా ముదిరిపోయింది తర్వాత రోజుల్లో. అసలు అర్త్ బయోస్ఫియర్లో 80% ప్లాంట్స్ పాతుకుపోయి ఉంటే 15% బ్యాక్టీరియాతో ఆకుపై ఉంది. ఫంగై ఒక 4% ఫిక్స్ అయి ఉంటే 0.4%లో ఉన్నాయి మిగిలిన మృగాలు. చివరిగా హ్యూమన్ షేర్ ఈజ్ జస్ట్ 0.01%, విచ్ ఈజ్ అగైన్ 95% లెస్ దాన్ వైరస్. అవి ఒక 0.2% ఉన్నాయి. అయినా ఈ పర్సంటేజ్లు మనకెందుకన్నాయి? మనం అంతా పోగా చేస్తున్న పంచాయతీల చిట్టా చూడు. కనపడిన ప్రతి దాన్ని కొరుకు తింటాం, కూర వండేసుకుంటాం. మిగిలిన వాటిని తీసుకెళ్లి జూ అనే జైల్లో పడేస్తాం. చెట్లన్నీ కొట్టేస్తాం. అమెజాన్ అడవులు ఎడారయ్యేంతవరకు నిద్రపోకూడదని భీష్మించి కూర్చున్నాం. జంతువుల కాపురాలు కూల్చేస్తాం. సంబంధం లేని 2 స్పీసీస్ని రూమ్లోకి పంపించి ఉసుకో అని ఎంకరేజ్ చేస్తాం. పుట్టిన హైబ్రిడ్స్ పనికి రాకుండా పోతున్నా కూడా మనకేం సంబంధం లేనట్టు ఉండిపోతాం. నీళ్లన్నీ నెట్లేసి జల్లెడగడతాం. వలలో పడిన ప్రతి వెరైటీతో బంధువులకు భోజనాలు పెడతాం. రివర్స్ రూట్స్ మార్చేస్తాం. రేట్ వస్తే వాటిని కూడా మూసేసి వాటిపైన వెంచర్లు వేసేస్తాం. రోడ్లు వేయడానికి అడ్డంగున్న ప్రతి అడవిని లేపేస్తాం. న్యూక్లియర్ వెపన్స్ వాడి నాన్సెన్స్ క్రియేట్ చేస్తాం. అర్త్ నోట్లో థర్మామీటర్ పెడితే హై ఫీవర్ అని తెలిసింది. టెస్ట్ చేపిస్తే వచ్చిన రోగం పేరు గ్లోబల్ వార్మింగ్ అని తేలింది. అయినా వదలం. అవైలబిలిటీలో ఉన్న సర్ఫేస్ వాటర్ 0.3%. అయినా వినం. ఫ్యాక్టరీలు ఫంక్షన్లో ఉండాలంటే కెమికల్స్ నీళ్ళలో కలవాల్సిందే. పైనెక్కడో ఉండాల్సిన మంచు కరిగి కింద కారుతుంది. కిందెక్కడో ఉండాల్సిన సముద్రం మన మీదకు వస్తుంది. అది మనకెందుకన్నా? పిల్ల పక్కనుంది, బీరుటిని చేతిలో ఉంది. తాగి బీచ్లో పడిపోతే ఈ పూటకి పని అయిపోయింది అంతే. అసలు పులంటే భయం లేదు మనకి. గోర్లు పీకి గొలుసులు చేపిస్తాం. భూమంటే భక్తి లేదు. గనులన్నింటినీ గల్లంతు చేస్తాం. కుదిరినంత దోచేస్తాం. మిగిలినంతా దాచేస్తాం. మామా నైట్ అయింది. లీలాకి లవ్ మెసేజ్ పంపే టైం ఇది. మోటివేషన్ కోసం తలపైకి లేపితే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ ఏం కనపట్లేదు అక్కడ. మొత్తం పొల్యూషన్ ఎఫెక్టే అంట. డైనోసార్లు చచ్చి బతికిపోయినాయి కానీ లేకపోతే వాటిని కూడా డ్రై ఐటమ్ కింద మెనూలో యాడ్ చేసుకుని మందులో మంచింకి వాడేసేవాళ్ళేమో అని డౌట్ కొడుతుంది. ఇక్కడ మొత్తం అన్నిటినీ కెలికేసి మళ్ళా మార్స్ ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి మనం ఏమైనా మడిగట్టుకొని కూర్చుంటామా? నో సూన్ మూసేస్తాం దాన్ని కూడా. ఏంటి నమ్మవా? ఇప్పటికే మనం అంతరిక్షంలోకి టన్నుల కొద్ది చెత్త విసిరేసాం. ఏ మాటకా మాట డెకాయిడ్స్ రా మనం. దేన్ని ఉంచాలో దేన్ని ఊడ్చేసేయాలో ఒక లిస్ట్ రాసేసుకున్నాం. మనం లేకపోయినా భూమి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సర్వైవ్ అయింది. బ్రెయిన్ అనే బ్యాకప్ చూసుకొని మనం చేస్తున్న దిక్కుమాలిన పనులకి ఈ మధ్య అది డిస్టర్బ్ అయింది. వైల్డ్ అని పిలిచే ఏ యానిమల్ మనకన్నా పెద్ద వైల్డ్ ఏం కాదు. మాటలు రాకవి ఎలా బిహేవ్ చేయాలో చేసి చూపిస్తున్నాయి. మనకే అర్థం అవట్లా. సింహంకి వేట దొరికాక కడుపు నిండాక నువ్వెళ్ళి దాని ముందు నుంచో. అబ్ మూడ్ నహీరే మీట్ యూ లేటర్ అని రిలాక్స్డ్ లుక్ ఇచ్చింది. హంట్ జస్ట్ ఫర్ నీడ్ బట్ నాట్ విత్ గ్రీడ్ అని దాని మీనింగ్. బ్యాక్టీరియా నుంచి బ్లూ వేల్ దాకా అన్నీ పుట్టి ప్రశాంతంగా బతుకుతున్న టైంలో బై మిస్టేక్ పుట్టిన బచ్చాస్త్రా మనం. వి షుడ్ రెస్పెక్ట్ అవర్ సీనియర్స్ అండ్ కీప్ దేర్ హోమ్ సేఫ్. మనం గుండు గీకేసిన అమెజాన్ ఫారెస్ట్, ఖాళీ చేసిన 50% కొరల్ రీఫ్స్ రికవర్ కావాలంటే మినిమం 1000 ఏళ్ళు పట్టిద్దంట. ఇదంతా చూస్తుంటే
భూమిపైన ఏ జంతువు మనకన్నా పెద్ద క్రూరంగా ఏం లేదు. ఇక్కడ రియలైజ్ కావాల్సింది ఒకటే, స్వార్థానికి అమ్మేసుకోవడానికి ఈ ఎర్త్ ఎవ్వడి ఆస్తి కాదు, అన్ని జీవాల జ్ఞాపకం. ఏక్ ही एक बात, हमारा धरती को हम सब जान से देखना, नहीं तो हम सब ये दुनिया से निकल जाएगा. याद रखना मेरा भाई. అది